హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో క్యాస్ట్ మరియు సబ్ క్యాస్ట్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. స్కూల్ అటెండెన్స్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లోపలికి వెళ్తాం. లేదా మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంటే బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా కూడా వెళ్ళచ్చు. ఇలా వచ్చిన తర్వాత అలా కిందికి వస్తేనే టీఏఎస్ అని ఉంటుంది, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను టచ్ చేయాలి. టచ్ చేస్తేనే మనకు టీఏఎస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, దాన్ని మాత్రమే టచ్ చేయండి. టచ్ చేస్తేనే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కిందికి వెళ్తే ఇక్కడ క్యాస్ట్ ఉంటుంది లాస్ట్లో. ఓసీ అయితే క్యాస్ట్ అని ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్లో కూడా నిన్నటికి ఈరోజుకి చాలా మార్పులు చేయడం జరిగింది. బీసీఏలో హిందూనా ముస్లిమా, బీసీబీలో హిందూనా ముస్లిమా అని, బీసీసీలో బీసీడీలో ఓసీలో ఓసీలో కూడా ఎవరు ఏం కథ అనేది అంతా కూడా క్లారిటీగా ఉంది. దీంట్లో మనకు ఏది చెందితే దాన్ని టచ్ చేయాలి. ఉదాహరణకు బీసీఏ హిందూ అనుకోండి, ఆ సబ్ క్యాస్ట్లో ఆ బీసీఏలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. టోటల్గా ఆల్ క్యాస్ట్స్ బీసీఏకి సంబంధించినటువంటివి ఓపెన్ అవుతాయి. బీసీబీ అనుకోండి హిందూ, బీసీబీ హిందూకు సంబంధించింది అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అలాగే బీసీసీ, బీసీడీ, ఓసీ హిందూని టచ్ చేస్తే సబ్ క్యాస్ట్లో మనకు టోటల్గా అన్నీ కూడా వచ్చి ఉంటాయి, ఏవైతే సబ్ క్యాస్ట్ ఉంటాయో. దీంట్లో వైశ్యాస్కి సంబంధించింది లేదు. వైశ్యాస్కి సంబంధించి అదర్స్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎస్సీ హిందూలో సబ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వచ్చి ఉన్నాయి. ఎస్టీ హిందూలో కూడా సబ్ క్యాస్ట్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి. మనకి ఏదో అప్లికేబుల్ అవుతుందో దాన్ని టచ్ చేస్తే ఆడికి అయిపోతుంది. టచ్ చేసి సబ్మిట్ కూడా. ఒకవేళ రాంగ్గా సబ్మిట్ చేసి ఉన్నా మనం ఇలా సబ్మిట్ చేసినామనుకోండి, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, ఓకే. మళ్ళీ ఒకవేళ ఎడిట్ చేసుకోవాలన్నా మళ్ళీ టీఎస్లో పోవచ్చు, బేసిక్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కూడా మార్చుకోవచ్చు.